సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి వచ్చిన లాస్ట్ చిత్రం కూలీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను అందుకోవడంలో కొంత తడబడింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఇప్పుడు అందరి చూపు జైలర్ 2 పైనే పడింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. అందుకే ఆ పరంపరను కొనసాగిస్తూ పార్ట్ 2ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు రజనీకాంత్ స్వయంగా రంగంలోకి దిగి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ సీక్వెల్లో అతిథి పాత్రల విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ మెరిసినట్లుగా ఈసారి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బాబును గెస్ట్ రోల్స్లో దింపాలని నెల్సన్ ప్లాన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తాను చేస్తున్న కింగ్ సినిమా లుక్ బయటపడకూడదనే ఉద్దేశంతో రజనీకి ఫోన్ చేసి ఈ విషయాన్ని సున్నితంగా వివరించారట. భవిష్యత్తులో ఖచ్చితంగా కలిసి పనిచేద్దామని మాటిస్తూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే షారుఖ్ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఉత్కంఠకు ఇప్పుడు తెరపడినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యామియో రోల్ చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ షెడ్యూల్స్ అనుకూలిస్తే సినిమాలు చేస్తానని ఇదివరకే ప్రకటించారు. దీంతో నెల్సన్ టీం పవన్ను సంప్రదించినట్లు, ఆయన కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్లు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం. స్టైల్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రజనీకాంత్, స్వాగ్కు నిలువుటద్దమైన పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావడం గ్యారంటీ. ఈ కాంబినేషన్ కోసం ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్, అటు తలైవ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ భారీ అనౌన్స్మెంట్ గురించి మేకర్స్ నుంచి అధికారిక స్పష్టత వచ్చే వరకు సినిమా సర్కిల్స్లో ఈ చర్చ ఇలాగే కొనసాగేలా ఉంది.